హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను నవరాత్రిలో లాస్ట్ రోజు 9వ రోజు అమ్మవారికి సేమియా పాయసం నైవేద్యంలో పెడతాం కదా, ఆ సేమియా పాయసం గంటల తరబడినా కూడా చిక్కపడకుండా ఉండడానికి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1/2 కప్పు వరకు సేమియాని వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి 750 మిల్లీలీటర్ల వరకు ఫుల్ క్రీమ్ పాలని వేసుకోవాలి. పాలని వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకునేప్పుడే ఇంట్లో ఉంటే కనుక కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదా, ఆ సేమియాని ఇంకా పాలలో వేసుకోవాలి. వేసుకొని సేమియా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 3-4 నిమిషాలలో మనకి సేమియా అంతా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు కడాయికి అంతా పక్కన మీగడ వచ్చేస్తుంది కదా, ఆ మీగడనంతా కూడా మనం పాయసంలో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా సేమియా అంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఒక 3 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఓసారి అంతా కలిపేసి స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.